మేడం నమస్తే. ఒక కవయిత్రిగా లేదంటే కనుక ఒక సోషల్ వర్కర్గా మీకు మంచి పేరు ఉంది, చూస్తూనే ఉన్నాం. కానీ 3 రోజుల క్రితం అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి చెప్పు తీసుకొని మరీ వెళ్ళారు మీరు. అసలు ఏంటంటారు, ఏం జరిగిందంటారు అసలుకి? చూడండి సార్, నేను ఫస్ట్ నడుచుకుంటానే వెళ్ళాను అడుగుదామని. నేను చెప్పులు తీసుకొని బయటకు పట్టుకొని వెళ్ళా. నేను మామూలు మనిషిగా అన్న అభిప్రాయంతో ఎందుకు మాట్లాడావన్నా నువ్వు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదామని వెళ్ళా. నేను ఫస్ట్ నడుచుకుంటా వెళ్ళా, కానీ చెప్పులు తీసుకొని చీపులు తీసుకొని చేటలు తీసుకొని నేను పోలా, ఒక్కదాన్నే ఒక్కళ్ళే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళు రెచ్చిపోతున్నారు నన్ను చూసి. అప్పుడు నాకు బాధ వేసింది. నా నాయకుడిని పట్టుకొని లంజా కొడక అని తిట్టారు. వద్దండి, వాళ్ళ భాష మనకి ఎందుకంటే ఒక రచయితగా చెప్పాలిగా ప్రజలకు ఏంటనేది. అది భాష మనది కాదమ్మా, తెలుగు భాష గొప్పతనం రాసే రచయితలం మేము. వాళ్ళు బూతులు మాట్లాడేటప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఒక రాష్ట్రాన్ని పాలించిన మంత్రికి ఇది కరెక్ట్ కాదన్నా మీరు మాట్లాడిందని వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి ఒక రచయితల పట్ల? మేము వేదాంతాలు రాస్తాం, మీరు లకారాలు ఆ భాష నాతోటి మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంది. మీరు బూతులు నేర్పి బయటికి మహిళలు వదులుతున్నారు. మా నాయకుడు మాకు రచనలతో రచయితగా బయటికి పంపించాడు. అది ప్రజలకు తెలుసు. నేనేంటా, మీరేంటా, మీ చరిత్ర ఏంటా, నా చరిత్ర ఏంటా, నేను ఎన్ని అవార్డులు అందుకున్నానో. మీ పార్టీ నాయకులే వేణుగోపాల్ రెడ్డి గారు జైలు పలికిచ్చాడు నాకు, నేను ఒక కవయిత్రినని. ఆయన మంత్రి నారాయణ గారు వచ్చినప్పుడు మీ నాన్నగారే నాకు మొల్లా అని పేరు పెట్టాడు. అమ్మాయి బాగా రాస్తుందని మీరే అన్నారు. మీరు 10 ఏళ్ల క్రితం నేను రాసిన కవిత నాకు ఒకరోజు వాట్సాప్లో పెట్టారు, మీ మీద రాసిన కవిత. అంటే అది మీరు జ్ఞాపకంగా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్టేగా. మీరు మహిళల పట్ల మాట్లాడుతుంటే కనీసం ఇక్కడ పుట్టిన బిడ్డగా మా వేణన్న ఏం చేస్తున్నాడని నేను వేణన్న కూడా అడుగుతున్నా. ఒక రచయిత పైన ఆ విధంగా దాడి చేస్తుంటే మీ పార్టీ మహిళలను ఖండించాల్సిన అవసరం లేదా? డిఎస్పీని వెళ్తాడంట కంప్లైంట్ ఇవ్వడానికి. మీరు డిఎస్పీ వెళ్తారన్నా, నేను పల్నాడు నుంచి వచ్చాను. పల్నాడు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. పల్నాటి ఆడపడుచుగా మా నాయకుడిని అంటే మాత్రం మేము చాలా పవిత్రంగా ఉంటాం. ఎవరి జోలు బాము, మా జోలు వస్తే మాత్రం మేము చెప్పులు చూపించాం. నేను రాంబాబుకి ఏం చూపించలా. ఎవరైతే బూతులు ఆయన బూతులు తిట్టలేదు అంటున్నాడు కదా, తిట్టినప్పుడు నీకెందుకు? నేను ఎవడైతే తిట్టాడో వాడికి ఇప్పుడు కూడా చూపిస్తా. ఎవడైతే బూతులు అన్నారో నేను ఎందుకు ఊరుకుంటానండి? అసలు ఆడవాళ్ళ అధ్యక్షురాలండి ఎవరండి? వీళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చారండి? ఎవరు రైట్స్ ఇచ్చారు? ఎప్పుడో చనిపోయిన అమ్మనమ్మని తిట్టడానికి వీళ్ళకి ఏం రైట్స్ ఇచ్చారు? మహిళా మండలి అధ్యక్షురాలు ఇప్పుడు కూడా కొడతాను నేను. ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళని కొట్టే హక్కు మాకు ఉంటుంది. ఎందుకంటే భాషా భావం బాగుండాలా. తెలుగు భాష, తెలుగుతనం, తెలుగు తీయదనం, తెలుగు పలుకులు పలకాల్సిన నాయకులే చట్టసభల్లో ఆడబిడ్డల్ని అసభ్యంగా మాట్లాడుతుంటే ఒక తెలుగు మహిళా కవయిత్రిగా నా మనసు తల్లడిల్లిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం కష్టపడి బిడ్డను పెంచి రాష్ట్రానికి అందించింది. వాళ్ళేం 1000 కోట్లు దోచుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల పొలంలో తల్లి కష్టపడి ఉన్నతంగా పెంచి పంపిస్తే ఇన్నిసార్లు చేసిన సీఎంకి లంజా కొడక అని మీరు తిడతారా? అంటే మీరు తిడతా అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇప్పుడు దాకా చాలా సహనంగా ఉన్నాం, ఇక సహనం అంటూ లేదు, మాలో చచ్చిపోయింది. తెలుగు భాష వెలిగెత్తి చాడతాం. బూతులు భాష మాది కాదు. మా పాట, మా మాట, మా రచన అంతా కూడా తెలుగు భాష పైన ఉంటుంది. కళాలతోటి చెప్తాం, కత్తి కంటే కలం గొప్పది అంటారు. మరి అంత తెలిసిన మీరు అక్కడికి వెళ్ళి చెప్పు చూపించటం, నా మీద దాడికి వచ్చినప్పుడు నాకు అవసరం కదా. మీరు 100 మందిని పెట్టాల్సిన పనే ఉంది అక్కడ. అసలు 100 మంది మగాళ్ళు ఎమ్మట పడాల్సిన పనే ఉంది. అందులో మా హస్బెండ్ చనిపోయి ఉన్నాడు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నాకేమైనా చెడు ఉంటే నేను కూడా మా నాయకులు తీసుకొని, మా పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మొత్తం వచ్చేవాళ్ళు. మా చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకొని వచ్చేదండి. మా వాళ్ళు మీకంటే ఎక్కువ మంది ఉన్నారు పార్టీలో, కానీ మా వాళ్ళు రౌడీజం చేయడానికి ఎవ్వరు రాలా. మిమ్మల్ని అడగటానికే మా అమ్మాయిని అన్నారని మా గల్లా మాధవ్ వచ్చినా, మా రామచంద్రరావు వచ్చినా, మా పెమ్మసాని గారు ఫస్ట్ ఖండించాడు అందరికంటే ముందు. తర్వాత నరేంద్ర గారు నాకు ఫోన్ చేయించాడు, ఎట్లా ఉంది కేసు, ఆ అమ్మాయి పెద్ద దాడి జరిగింది కాబట్టి కేసు పెట్టించండి, ఒక్కతే ఉంటుందని బాధపడి ఫోన్ చేయించడం 100 నా చేత జరిగిందండి. మా ఎరపతి నేను అన్న మాట్లాడు, మా అన్న తలుసుకుంటే మమ్మల్ని బూతులు తిడితే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చెప్తారు, ఎవరు లేరనుకుంటారేమో మీరు. మా ఎరపతి నేను అన్న మాకున్నాడు, మా అన్న తలుసుకుంటే మీరు మాట్లాడిన భాషతోటే మీకు చెప్తాడు, కానీ అది సంస్కృతి కాదు, తెలుసుకుంటారులే అన్న లెక్కలో అన్న ఆగుతున్నాడు. నిన్న ఫోన్ చేశాడు అన్న కూడా నాకు. అంటే ఇప్పుడు అసలు ఎలా చూడాలంటారమ్మా? అసలు ఈ భాష అనేది ఎలా చూడాలంటారు? వీళ్ళు మొదలు పెడుతున్న ఈ భాష మళ్ళీ పార్టీ పరంగా అసలు ఎలా చూడాలంటారు ఈ వల్గర్ లాంగ్వేజ్ అనేది? అంటే నాయకత్వం శిక్షణ ఉంటుందండి. నాయకుడే సరిలేనప్పుడు ఇక వాళ్ళదేముంది పాపం ఆడబిడ్డలది. అసలు నాయకుడే ఏం పీక్కోండి అంటుండ, ముసలివాడు అంటుండ, బూతులు తిడుతుండ, ఆఫ్టర్లు అంటాడా, ఎన్ని రకాల మాటలు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ని ఎన్నిసార్లు
పాపం అతను అవమానించారు. మా కాడ పవన్ కళ్యాణ్ గారిని అవమానించారు అంటున్నారు. నిన్న ఎన్ని అవమానించారు అంజనమ్మ పవన్ కళ్యాణ్ నాయుళ్ళు కాదా, కాపులు కాదా? మీకు అంబటి రాంబాబు గారి కూతురు మౌనిక గారు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మీ కాపు మహిళ ఆడబిడ్డల మీద దాడి జరిగితే మీరు మౌనంగా ఎందుకున్నారని చెప్పి ఆమె అడుగుతుంది కదమ్మా. మరి పవన్ కళ్యాణ్ ఏ ఒక్క జాతికి చెందినవాడు కాదు, కళాకారుడు, అందరి కోసం నిలబడేవాడు పవన్ కళ్యాణ్. మీ నాన్నలాగా మీలాగా జాతులు కులాలు రెచ్చగొట్టం పవన్ కళ్యాణ్ సంస్కృతి కాదు. పవన్ కళ్యాణ్ గారు అంజనమ్మని అన్నప్పుడు మీ నాన్న ఏమయ్యాడు? ఎంతో గొప్పగా కష్టపడి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా రంగంలో వాళ్ళ నాన్న కానిస్టేబుల్ నుంచి వాళ్ళు కష్టపడి ఇలా ఉన్నతంగా రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎందుకు లాగుతారు మీరు బయటికి? ఇలాగ దోచుకోలేదే, మీ నాన్నలాగా ఎకిలిగా డ్యాన్స్లు వేయట్లేదు రోడ్ల మీద, మీ నాన్నలాగా ఇంకొకరు కొట్టమని చెప్పట్లేదే, మీ నాన్నలాగా ఇంకొకరు లంజా కొడుకు అని తిట్టమని చెప్పలేదు పవన్ కళ్యాణ్. ఒక ఆడబిడ్డ కోసం నడి రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏ మగోడు రాలి ఆ రోజు పవన్ కళ్యాణే వచ్చాడు. హ్యాండ్స్ అప్ పవన్ కళ్యాణ్ గారు కళాకారుడు కాబట్టి మా కళాకారుడు కవయిత్రిగా మీకు జయజయలు పలుకుతున్నాను నేను. ఇంకేమన్నా ఉన్నాయా అంటే మీరు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గనక మీరు కావాలని అసలు అంబటి రాంబాబుని ఎలిమినేట్ చేయడానికే, భూమి మీద నుంచి ఎలిమినేట్ చేయడానికే రౌడీ మోకను వేసుకొని వచ్చారు వీళ్ళందరూ అనే మాట మరి అంబటి మౌనిక గారు చెప్తున్న మాట. మరి మౌనిక గారు మీ నాన్నగారు మా విల్లాస్కి వచ్చారు, ఫంక్షన్ పిలిస్తే మా ఆంటీ వాళ్ళు. నేను అడిగాను, అన్నయ్య భోంచేయండి బాగున్నాయా అంటే బాగానే ఉందమ్మా, మీ మీద ఫైట్ చేసేది నేనే అన్నయ్య అప్పుడప్పుడు అంటే నవ్వి అవన్నీ ఉత్తత్త ఫైట్ లేదమ్మా మనందరం ఒకటే అన్నాడు. మేము మా ఇంటికి వచ్చినప్పుడు గౌరవించానో లేదో, మా ఆంటీ వాళ్ళు పిలిస్తే విల్లాకి వచ్చాడో లేదో మీ నాన్నగారిని కనుక్కమ్మా, నువ్వు తెలిసి తెలియంది ఎవరో రాసిస్తే మాట్లాడితే ఎట్ట తల్లి చెప్పు అంటే మీరు ఆడవాళ్ళు కాదండి. మరి నేను ఆడబిడ్డను కాదమ్మా, నేను కూడా గౌరవమైన కుటుంబాన్ని నుంచి వచ్చాక మీ పార్టీ వాళ్ళు బూతులు తిట్టింది ఒక్కసారి వీడియో చూడమ్మా, ఏం బూతులు తిట్టారో. గౌరవమైన కుటుంబం, మా మామ డాక్టరు, ఎంతోమంది వైద్యం పేదలకు అందించాడు. వాళ్ళ కోడలు నేను ఎవరి సొమ్ము దోచుకోలేదమ్మా. నా భర్త కోట్ల ఆస్తి జనాలకు పెట్టినా నేను పచ్చళ్ళు తయారు చేసి కష్టపడి బిడ్డను అమెరికా పంపించి వాళ్ళ ఎన్ఆర్ఐ మదర్గా మీ ముందున్న నన్ను స్ఫూర్తిగా తీసుకోండి లేడీస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మీరు బూతులు తిడితే జైలుకే పోతారు, ఆయనకు అదే సంస్కృతి. ఝాన్సీ ఇప్పటికైనా నేను చెప్తున్నా, నువ్వు మా సోదరు లాంటి దానివేనమ్మా, నువ్వు జగన్ మాట వింటే జైలుకి వెళ్తావు. ఇప్పటికైనా సారీ చెప్పు, నేను క్షమిస్తా కవయిత్రిగా. తోడబుట్టిన లాంటి వాళ్ళు తెలియక వాగారులే అనుకున్నాను. మీరు నాకు సారీ చెప్పనప్పుడు నేను మహిళా కమిషన్ కలవబోతున్నాను, తర్వాత జాతీయ కమిషన్ కలుస్తాను. నన్ను భర్త లేని ఆడబిడ్డ పైన రౌడీజం చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారో నేను అది తేల్చుకుంటాను. నడిపిస్తుంది మొత్తం అంటే ఈ వాళ్ళ చేత తిట్టించింది మొత్తం అంబటి రాంబాబు అనుకోవాలంటారమ్మా. మరి వాళ్ళు ఏంది వాళ్ళ ఇంటికాడ ఎందుకున్నారండి? రాంబాబు గారు పెట్టుకుంటేనే కదా రౌడీలు ఆ మహిళలు అట్టు వచ్చి నా మీదకి. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు మీద జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్ళబోతున్నారు. నేను ఎందుకు ఊరుకుంటానండి? నేను జాతి కోసం రాసిన జాతీయ కవయిత్రిని అండి, జనవాహినికి మెచ్చిన కవయిత్రిని. నేను నా పైన బూతులు లకారాలు మాట్లాడితే రేపు మామూలు మహిళల పరిస్థితి ఏంటి? నేను ఎందుకు ఊరుకుంటానండి? అసలు నా కుటుంబం చాలా గౌరవమైన కుటుంబం. నా తల్లిదండ్రులు ఎంతో గౌరవంగా నన్ను పెంచారు. కష్టపడి వ్యవసాయ కుటుంబం. మా నాన్న బాగా చదువుకున్నాడు. మీలాగా అల్లరి చిల్లరగా రోడ్ల మీద డ్యాన్స్ వేసింది కాదు మా నాన్న. ఒకసారి వెళ్ళి కనుక్కోండి మా నాన్న ఏంటో మేమేంటో ప్రజలకు చెప్తారు. నేను చాలా మీరు ఇప్పటికి కూడా మౌనిక గారు మీ మాటలు వెనక్కి తీసుకోండి, లేదంటే మీ మీద, మీ అమ్మ మీద, మీ నాన్నగారి మీద కూడా నేను కేసు ఫైల్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను ఒక డాక్టర్ గారి కోడల్ని, ఒక గొప్ప రచయితని, ఎంతోమంది మీద రాశాను. మీరు నన్ను పట్టుకొని లకారాలు మాట్లాడిచ్చారు కాబట్టి నా కుటుంబ పరువు పోయింది. కాబట్టి నా కొడుకు పెట్టమని చెప్పాడు, నేను పెట్టబోతున్నాను.